దొంగలో తొక్కుతున్నారని రాజమండ్రి విశ్వ హైందవ పరిషత్ అధ్యక్షుడు దువ్వ వెంకటేశ్వరరావు అన్నారు. టీటీడీ బోర్డు మెంబర్ దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో కనిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అలాంటి వారిని టీటీడీ బోర్డు మెంబర్గా ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తిరుమల తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ లో ఉన్న దర్శన్ అనే వ్యక్తిని నియమించడం జరిగింది. ఆ యొక్క వ్యక్తి దర్శన్ అనే వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు క్రిస్టియన్లుగా ఉన్నారని చెప్పి తెలిసింది. వాళ్ళు చర్చిలకు వెళుతూ వాళ్ళ కుటుంబ సభ్యులతో అక్కడ ప్రార్థన కూడా నిర్వహిస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, అనేక వార్తల్లో వస్తున్నాయి. దేవాలయాలు సెక్యులర్ కేంద్రాలు కాదు, దేవాలయాలు హిందువుల సొత్తులు, దేవాలయాలు ధర్మానికి కేంద్రాలు. ఇవి హిందువులను మాత్రం ఎవరైతే హిందూ ధర్మాన్ని ఆచరిస్తారో, ధర్మం కోసం పనిచేస్తారో, స్వామీజీలు ఉన్నారో వాళ్ళకి ట్రస్ట్ మెంబర్గా ఇవ్వాలి. కానీ అన్ని మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేవాలయాల్లో ఎటువంటి నియామకాలు వేయకూడదు, వాళ్ళకి ఎటువంటి కూడా హక్కులు లేవు. కాబట్టి ఏదైతే దర్శన్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని తక్షణమే తొలగించాలని చెప్పి విశ్వ హైందవ పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఏదైతే దేవాలయ ప్రతిష్ఠి పూర్తిగా బాగుండాలంటే వాళ్ళు హిందువులు అయి ఉండాలి, వాళ్ళ ధర్మం కోసం పనిచేసే వాళ్ళు అయి ఉండాలి, స్వామీజీలు అయి ఉండాలి. అలా కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు క్రైస్తవులు అయి ఉండి అన్ని మతస్థులు అయి ఉంటే ఆ యొక్క దేవాలయాలు నాశనం అవుతాయి, అక్కడ ఉన్న హిందూ వ్యవస్థ నాశనం అవుతుంది, ఆ యొక్క పుణ్యక్షేత్రాల యొక్క ప్రాతిష్యం నాశనం అవుతుంది. కాబట్టి తక్షణం దర్శన్ అనే వ్యక్తిని తొలగించి ఎవరైతే ధర్మం కోసం పనిచేస్తున్నారో వాళ్ళని టీటీడీలో నియమించాల్సిందిగా విశ్వ హైందవ పరిషత్ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వాలకి, ఏదైతే దేవాలయాలు ఉన్నాయో వాటిలో ఎవరినైతే నియమిస్తున్నారో వాళ్ళని పూర్తిగా హిందువులా కాదా, వాళ్ళ కుటుంబ సభ్యులు హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారా లేదా అనేది పూర్తిగా తెలుసుకున్న తర్వాతే హిందూ సంఘాల యొక్క నిర్ణయాలు వాళ్ళతో కన్సల్ట్ చేసి మేము పలానా వ్యక్తులు వేస్తున్నాం, వాళ్ళ గురించి మీకు ఏమైనా అభ్యంతరం ఉందని కూడా మీరు అడగవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే గుడ్డెత్తి చేలో పెట్టినట్టు ఎవరిని పడితే వాళ్ళు వేస్తే దేవాలయాలు అక్కడ ఉన్న వ్యవస్థ అంతా కూడా నాశనం అవుతుంది. కాబట్టి ఇప్పటికే ఏదైతే దేవాలయంలో దర్శనం అనే వ్యక్తి ఉన్నాడో అతను తక్షణమే తొలగించి ఆ యొక్క ప్లేస్ లో స్వామీజీలను కానీ ధర్మం కోసం పనిచేసే వ్యక్తులను కానీ హిందూ ధర్మాన్ని ఆచరించే వ్యక్తులని వెయ్యాలని చెప్పి విశ్వ హైందవ పరిషత్. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను కాపాడారని కోనసీమలో ఆందోళన ఉధృతం చేశారు. హిందూ దేవాలయాలు, ధార్మిక సంస్థల్లో హిందువులనే ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ నిధులను ఇతర మతాల సంక్షేమానికి మళ్లించడం తగదని హిందువులు డిమాండ్ చేశారు. ఎస్సీ కోటాలో ఉద్యోగుల సంపాదించి క్రైస్తవులుగా మారిన వారిపై చర్యలు చేపట్టి హిందూ దేవాలయాల్లో ఉన్న అన్యమత ఉద్యోగులను గుర్తించి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మన తిరుపతిలో అతి పురాతన దేవాలయం అయినటువంటి తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు నెంబర్గా ఉంటూ వారి కుమారుడు అలాగే ఇంటిలో ఆడవాళ్ళు కూడా చర్చికి వెళ్ళి ప్రార్థన చేయడం మన దౌర్భాగ్యం. ఇటువంటి వారిని వెంటనే ప్రభుత్వం వారి చర్యలు తీసుకుని బర్తరఫ్ చేయాలని కోరుకుంటూ, అలాగే ఇంతకుముందు అమలాపురం వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర బైకుల మీద చర్చివి స్టిక్కర్లు అతికిస్తూ అందరినీ కూడా మతంలోకి రమ్మనమని ఈ దేవాలయాల దగ్గరకు వచ్చి వారి ముష్టివాళ్ళ కింద వచ్చి ఎందరినీ అడుక్కుంటున్నారు. ఇది మనకు దౌర్భాగ్యం. ఇది హిందూ ధర్మం ఎటు వెళ్ళిపోతుందో కూడా మన హిందూ సోదరులందరూ కూడా ఆలోచించి ఈ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ, అలాగే ప్రభుత్వం వారు కూడా తగు చర్యలు తీసుకుని ఇతర దేవాలయాల్లో కూడా ఎవరైతే అన్యమతస్థులు ఉన్నారో వెంటనే వారందరినీ కూడా తొలగించి స్వచ్ఛమైన హిందువులనే ఉద్యోగస్తులుగా తీసుకుని వారికి కూడా ఆదరణ కల్పించి హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.